ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెబుతూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ఏ రీతిగా జీవించాలనో, ఏ రీతిగా బ్రతకాలనో మనకు అర్థం కాదు. అయితే కొన్నిసార్లు ఈ లోకములో మనం జీవించటానికి చాలా సతమత పడుతూ ఉంటూ ఉంటాం. కుటుంబ జీవితంలో కావని, మరి మనం పనులు చేస్తున్న విషయాలలో కానివ్వండి, రకరకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే తగిన జ్ఞానము లేక, తెలివి లేక, వివేచన లేక. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి దేవుడు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ప్రియులారా, ఈ లోకములో ఎలా జీవించాలనో మరి ఆయనే మనకు అనుగ్రహిస్తాడు అని బైబిల్ గ్రంథము చెబుతుంది. కనుక కుటుంబ జీవితంలో లేక మీరు చేసే పనులలో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, దేవా, మరి ఈ లోకంలో నేను జీవించటానికి, మరి కుటుంబ జీవితాన్ని మరి నడుపుకోవడానికి, అలాగే మరి చేసే పనులలో కూడా మేము ఆశీర్వదించబడ్డానికి తగిన సహాయం మాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. ఈ లోక జ్ఞానము వేరు, పరలోక జ్ఞానము వేరు. దేవుడిచ్చే జ్ఞానము మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలనుకుంటే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. కుటుంబ జీవితంలో చేసే పనిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.